ఈసారి శ్రీరామనవమికి మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడేయండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది అదేంటి అన్నది. ముందుగా మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదామండి. మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చెప్పాను కదా, శ్రీరామనవమికి మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అదేంటంటే, మేము ఉదయాన్నే 9 లోపల గుడికైతే వెళ్ళాము. అక్కడ గుళ్ళో ఈ ప్రసాదాలన్నీ పంచిన తర్వాత మేము కళ్యాణానికైతే వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ పంతులు గారైతే ఇవి మధ్యాహ్నము స్వామివారికి పూజ చేసిన తర్వాతనే చేద్దామని చెప్పారు. ఇంకా సరే చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయాము. మేము అక్కడ ఉండేసరికి 12:30 దాదాపు 12:30కు పూజ అయితే స్టార్ట్ అయిందండి. 1:30కి అయితే అయిపోయింది. ఇంకా అక్కడైతే మేము ఉన్న గుళ్ళో అయితే కనుక శ్రీరామనవమికి కళ్యాణం అయితే జరగలేదు. కాకపోతే స్వామివారికి కొత్తగా అక్కడ విగ్రహాలు అయితే ఇచ్చారు. వాటికి పూజ అయితే చేశారు. మేము అందుకనే ఆ కారణం చేతనే శ్రీరామనవమికి కళ్యాణం అయితే చూడలేకపోయాము. ఇదే మేము అనుకునేది. అంటే పొద్దున్నే గుడికి వెళ్ళేసి ఇక్కడ అంతా అయిపోయి చేసుకొని తర్వాత మేము కళ్యాణానికి, రాములవారి కళ్యాణానికి వెళ్దాం అనుకున్నాము. కానీ అదైతే జరగలేదు. నాకైతే కళ్యాణం చూడలేదని చాలా బాధ అనిపించింది. కాకపోతే ఎక్కడున్న ఆ స్వామి ఆశీస్సులు మనపై ఉంటాయని అనుకొని ఇంకా ఇక్కడే స్వామివారికి మనస్ఫూర్తిగా మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాము. కానీ ఇది తొందరగా అయిపోతుంది, వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే అనుకున్నటువన్నీ జరగాలి కదా, జరగలేదు. ఏం చేస్తాం. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే మనకు వీధికి ఎన్నో గుళ్ళు ఉంటాయి, రామాలయము. కానీ ఊర్లలో అయితే కనుక ఊరికొక రామాలయం అయితే కంపల్సరీ ఉంటుంది. అప్పుడు అందరూ కూడాను ఆ రోజు ఎంతో ఘనంగా శ్రీరామనవమి అయితే మంచిగా చేసుకుంటారండి. ముఖ్యంగా మా ఊరిలో అయితే చాలా బాగా జరుగుతుంది శ్రీరామనవమి అనేది. ఎందుకంటే మా ఊర్లో ఒకటే రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఆ ఊరంతా కూడాను ఆ రోజు మంచిగా స్వామివారి కళ్యాణానికి వస్తారు. అక్కడ మంచిగా కళ్యాణం జరిగే తర్వాత అన్న ప్రసాదాలు తీసుకొని మంచిగా చక్కగా అయితే మంచిగా వస్తారు. అంతేకాకుండా మళ్ళీ సాయంత్రం మెరవని అంటే ఊరేగింపు అనేది కూడా ఉంటుందండి. మళ్ళీ ఇంటింటికి స్వామివారు సీతారాముల వారు వచ్చి మంచిగా మన ఇంటి ముంగటకైతే వస్తారు. ఆ స్వామివారి ఊరేగింపు చాలా బాగుంటుంది. అసలు ఆ రోజు ఎంత సందడిగా ఉంటుంది. అయితే మాకు ఎంతో ఇష్టమైన పండగ అయితే ఇదే అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంత సరదాగా ఉండేది. ఇక్కడైతే మనకు ఎక్కడ కావాల్సితే అక్కడైతే ఉంటాయండి గుళ్ళు. చాలా ఎక్కువ ఉంటాయి సిటీలలో, కానీ ఊళ్ళలో అలా కాదు కదా. అలాగే మీరు మీ పండుగను ఏ విధంగా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ చిన్నప్పుడు మీ ఊర్లో జరిగినటువంటి శ్రీరామనవమి కానీ ఇంకా ఏవైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే మేము శ్రీరామనవమి ఈసారి ఈ విధంగా జరుపుకున్నామండి. కానీ ప్రతిసారి నేను కళ్యాణం తప్పకుండా చూసేదాన్ని. ఫస్ట్ టైం నేను ఈ శ్రీరామనవమికి నేను కళ్యాణం చూడలేకపోయాను. అదొక్కటే నాకు బాధ అనిపించింది. కాకపోతే ఇంకా ఎక్కడైనా రామువారే అనేసి స్వామివారికి అయితే దండం పెట్టేసుకున్నాను. కళ్యాణం ఒక్కటి చూడలేనే తప్ప మిగతా అంతటి కూడా నేను మంచిగా చేసుకున్నామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం బాధ ఏంటంటే కళ్యాణం చూడలేకపోయాము అనేసి. వెళ్దామనే అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు అసలు. ఆ రోజు ఇంత ఎండ పెడుతుందో లేకపోతే ఈ రోజే ఇంత ఎండ ఎక్కువ పెట్టిందో అర్థం కావట్లేదు. అలా అయితే మంచిగా జరిగిపోయిందండి. ఇదే ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడైతే చూడండి మా